ఏపీలో 3 ప్రధాన పార్టీలున్నాయి. అందులో టీడీపీ సీనియర్ మోస్ట్ పార్టీ. ఆ పార్టీలో బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా నాయకులకు కొదవే లేదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నలుగురు, ఐదుగురు ఎమ్మెల్యే స్థాయి నాయకులుంటారు. దాంతో టీడీపీలో టికెట్ కోసం పోటీ తప్ప అభ్యర్థుల కొరత లేదు. ఇక వైసీపీ తీసుకుంటే ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. దాంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. రేపటి రోజున ఏమైనా జగన్ పాదయాత్రలో ఊపు కనిపిస్తే మాత్రం సీన్ మారుతుందని అంటూ ఉన్నారు. ఇక బీజేపీ జాతీయ పార్టీగా ఉన్నా కూడా పరిమిత పాత్ర ఏపీలో పోషిస్తూ ఉంది. దీంతో జనసేనకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చి పడుతోంది అని అంటూ ఉన్నారు. దేశంలో సీట్ల పెంపు అన్నది పెద్ద ఎత్తున చర్చగా ఉంది. ఇక ఏపీలో అయితే ఆశావహులు ఎగిరి గంతులు వేస్తూ ఉన్నారు. తమ ఆశలు తీరుతాయని, అవకాశాలు దక్కుతాయని వారు సంబరపడిపోతూ ఉన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న నేతల్లో చాలా మంది వైసీపీని వీడిన వారు, దూరం పాటిస్తున్న వారు ఉన్నారు. అలాగే వీరిలో అనేక మందిని టీడీపీ తీసుకోలేదు. తీసుకున్నా కూడా సీట్ గ్యారంటీ ఉండదని అక్కడే కిక్కిరిసిపోయిన సీన్ ఉందని అంటూ ఉన్నారు. దాంతో జనసేన బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది అందరికీ అని చెప్తూ ఉన్నారు. ఏపీలో జనసేనకు పొత్తులో పెద్ద ఎత్తున సీట్లు ఈసారి దక్కుతాయని కూడా ఆశావహులు లెక్కలేసుకుంటూ ఉన్నారు. ఏకంగా 269 దాకా ఏపీ అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అలాగే 38 దాకా ఎంపీ సీట్లు పెరగనున్నాయి. దీంతో ఎమ్మెల్యే సీట్లు పొత్తులో జనసేనకు 50 నుంచి 70 దాకా దక్కుతాయని, అలాగే 10 దాకా ఎంపీ సీట్లు లభించే సూచనలు ఉండొచ్చు అని అంచనా కడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే జనసేనలో చేరి జనంలోనూ పార్టీ పెద్దల దృష్టిలోనూ ఉంటే కనుక టికెట్ దమకే దక్కుతుందని, ఆ మీదట ఎంచక్క ఎమ్మెల్యే ఎంపీ అయిపోవచ్చు అని చాలా మంది మాస్టర్ ప్లాన్ వేసుకుంటూ ఉన్నారట. ఈ నేపథ్యంలోనే జనసేన తలుపులు తెరిస్తే చాలు, ఇక లోపలికి దూసుకొని వచ్చేయడమే అని చాలా మంది నేతలు అనుకుంటూ ఉన్నారని బోగట్ట. వీరిలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారే అధిక సంఖ్యలో ఉండటం విశేషం. ఇప్పటిదాకా తమకు చేరిన పార్టీలో రాజభోగం దక్కలేదని భావించిన వారికి ఈ వార్తలు బంపర్ ఆఫర్ గా తోస్తూ ఉన్నాయట. వారిని పట్టుకుని మరింత మంది నేతలు జనసేన వైపు వచ్చేందుకు చూస్తూ ఉన్నారు అని అంటూ ఉన్నారు. ఇదిలా ఉంటే జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ తాజాగా మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో వారి సమస్యలు తెలుసుకున్నారు. జనాలకు చేరువగా ఉండాలని కోరారు. అంతేకాదు సీట్ల పెంపు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చిందని అంటూ ఉన్నారు. రానున్న రోజుల్లో పార్టీకి మంచి అవకాశాలు ఉంటాయని, భవిష్యత్తు ఉంటుందని కూడా సమావేశంలో భావన వ్యక్తం అయింది అని అంటూ ఉన్నారు. అందువల్ల అంతా కష్టపడి పనిచేయాలని అధినేత సూచించారు అని చెప్తూ ఉన్నారు. మొత్తానికి జనసేన కండువాల కోసం తహతహలాడుతున్న జనాలు అయితే ఎక్కువ మందే ఉన్నారన్నది లేటెస్ట్ మ్యాటర్.